నాకివ్వు. గోకులంలోని నా స్నేహితుడు నందుడికి నా కొడుకునిస్తాను. వసుదేవుడు బాలుని తీసుకుని బయటకు రాగానే జైలు గది తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. సైనికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ముట్టని జాగ్రత్తగా తన నెత్తి మీద పెట్టుకుని వసుదేవుడు గోకులానికి బయలుదేరాడు. వైకుంఠంలోని విష్ణువు ఆసనం ఆదిశేషుడు వసుదేవుడి వెనుకగా వస్తూ అతన్ని అనుసరించాడు. ఆదిశేషుడు బాలుడి పైన తన పడగ విప్పి బాలుడు తడవకుండా గొడుగు పట్టాడు. వసుదేవుడు యమునా నది ఒడ్డుకి చేరుకున్నాడు. అతను ఆశ్చర్యపోయేలా నది రెండుగా వేరయ్యి వసుదేవుడికి